అల్లు అర్జున్ బర్త్డే కదా ఈరోజు. మంచి ఫ్యాన్స్కి అయితే మంచిగా సెలబ్రేషన్స్ అయితే ఇచ్చేశారు. AA22X అనేది వదిలేరు మన అట్లీ డైరెక్షన్. ఎలా అనిపించింది అన్న దీనికి? చాలా బాగుందన్న. నిజంగా మ్యూజిక్ దగ్గరికి అయినా టైటిల్ కానీ, ఆయన వెళ్ళే విధానం కానీ, కారు దిగే విధానం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధానం, ఆ చేసే కెమెరాలు ఏమి ఉంటాయి అవన్నీ కూడా దాంట్లో చూపించడానికి జరుగుతుంది. అల్లు అర్జున్ గారు అరవటం, ఇటు రోబో టైపు, తర్వాత అవతార్ టైపు, సూపర్ హీరో వాళ్ళతో టైఅప్ అవ్వటం, ఇదంతా కూడా ఒక డిఫరెంట్ అనిపించేసింది నాకు. ముందు నాకేం అర్థం కాల, మైండ్ పోయింది. అరే ఏంద్రా ఇది అన్నట్టు అర్థమైంది. ఇంకొకటి, ఆయన పుష్ప 2లో చెప్పిన డైలాగ్ ఇక్కడ వర్తిస్తుంది బయట. అంటే దీనికి ఇది ఆల్రెడీ నేను చేస్తానని తెలిసి ఆ డైలాగ్ పెట్టారేమో నాకు అనిపిస్తుంది. ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పేది ఈ రోజున అక్కడ వర్తిస్తుంది. 100% వర్తిస్తుంది ఆ డైలాగ్. ఒక వరల్డ్కి తీసుకెళ్ళాడు కదా, మరి చూడాలి మరి ఎలా ఉండబోతుందో. మరి ఎలా ఉండబోతే ఏముండదు, ఇంకా బ్రేక్ చేయడమే. 100% సూపర్ ఉంటుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంగతి తెలిసిందేగా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీ అందరికీ తెలిసిందే. పెద్దవాడికి చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ అది చూశాక బాగుంది అన్నాను అంటే ఇంకా మీరు ఆలోచించండి. చాలా బాగుంది. మ్యూజిక్కే కానీ ఆయన ఆ కథని ముందుకు తీసుకెళ్లేదట్టే ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. స్టోరీలో దమ్ము ఉంటేనే ఆయన ఒప్పుకుంటాడు. సో ఇది కూడా అలాగే ఉంది అని అయితే నేను అనుకుంటున్నాను. అట్లీ గారికి కొంచెం యావరేజ్లు అయినాయి కదా, మన తెలుగులో ఏమైనా అదృష్టం ఉండొచ్చు అంటావా? దాన్ని బ్రేక్ చేస్తే చాలా బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు హీరోలు అందరూ కూడా మళ్ళీ తమిళ డైరెక్టర్తో చేసే అవకాశం ఉంటుంది మరొకసారి. ఎందుకంటే తమిళ డైరెక్టర్స్ మన తెలుగు వాళ్ళకి అరుదుగా ఇచ్చారు ఇట్లు. సో ఈ ఇట్లనే బ్రేక్ చేయాలి అని అయితే అల్లు అర్జున్ ద్వారా నేను కోరుకుంటున్నాను. లాస్ట్ అల్లు అర్జున్ అరుస్తారుగా, ఎలా అనిపించింది నీకు? లాస్ట్ అరవటమే థియేటర్లో అని చూపించాడు. సరే, అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అంతా పండగ అంటావా? ఇంకా పండగ అవుతుందిగా. ఏమన్నా రాజమౌళి లాగా ఏమన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెయిట్ చేపిస్తారా ఈ సినిమాతో? ఆల్రెడీ పుష్ప 2 ముందే లీక్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది తెలుసు కాబట్టి పుష్ప 2లో ఈ డైలాగ్ అయితే పెట్టారేమో అనిపిస్తుంది. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. అది నిజం అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.